వెల్కమ్ టు పీడీటీవీ. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి అయితే ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ ద్వారా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారని, ప్రతిష్టను జగదార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులన్నింటిని కూడా ఆధారాలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి సమర్పించడం జరిగింది. ఇంకా వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదును పూర్తిగా పరిశీలించి అలాగే సమర్పించినటువంటి ఆధారాలను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేయడం జరిగింది. వైసీపీ పార్టీ మీద, పార్టీ అధినేత ముఖ్యమంత్రి మీద పెట్టినటువంటి పోస్టులన్నింటిని కూడా వెంటనే 24 గంటల్లో డిలీట్ చేయాలని, లేని పక్షంలో ఎన్నికల కోడ్ కింద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనేటువంటి ఉద్దేశంలో అయితే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కావాలనే ఉద్దేశపూర్వకంగానే వైసీపీ పార్టీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ పోస్టులు పెడుతుందంటూ కూడా లేళ్ల అప్పిరెడ్డి అయితే ఎన్నికల సంఘం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ తప్పుడు పోస్టులన్నింటి మీద అలాగే అసభ్యకరమైనటువంటి పోస్టులన్నింటిని కూడా వెంటనే డిలీట్ చేయాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అధికారిక పోస్టుకు సంబంధించినటువంటి సోషల్ మీడియాను కూడా పరిశీలించిన మేట ముఖేష్ కుమార్ మీనా అయితే చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేసి కూడా హెచ్చరించడం జరిగింది. లేని పక్షంలో 24 గంటల్లో ఈ పోస్టులను తొలగించినటువంటి పక్షంలో అయితే తదుపరి చర్యలు ఉంటాయి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది.